Sir, how do I know if I need dialysis? Is it reversible? So there are two things అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు డయాలసిస్ చేయాల్సి వస్తుంది అంటే ఏంది డయాగ్నోసిస్ అనేది తెలుసుకోవాలి. రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని ఉంటుంది, ఇంకొకటి క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్స్ అనేది మెల్లమెల్లగా డిటీరియేట్ అవ్వడం, అంటే అది మెల్లమెల్లగా 2-3 months నుంచి లేకపోతే ఇయర్స్ నుంచి అలాగా కిడ్నీ ప్రాబ్లం ఉండి మెల్లమెల్లగా పెరగడం. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఈ క్రమంలో అంటే కొన్ని వీక్స్ కొన్ని డేస్లో కిడ్నీ సమస్య అనేది పెరగడం. అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కొన్ని రివర్సిబుల్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సిబుల్ ఉంటాయి. ఆ రివర్సిబుల్ కాజెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఆ కిడ్నీకి సపోర్ట్ ఇచ్చిన అన్ని రోజులు డయాలసిస్ అనేది అవసరం పడవచ్చు. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో మాత్రం ఒకవేళ కిడ్నీ సమస్య అనేది ముందు నుంచే ఉంటుంది కాబట్టి అది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత అందులో 5 stages ఉంటాయి. ఒక విధంగా లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా డయాలసిస్ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది. దాని తర్వాత ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ట్రాన్స్ప్లాంటేషన్.